చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి కాకాణి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఆయన పర్యటించారు. ఇటీవల వివాహం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రవంతి, తరుణ్ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కాకాణి చంద్రబాబు ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. 25 నెలలు గడిచినా ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కూటమి సర్కార్ అమలు చేయలేదన్నారు. సిపిఎస్, జిపిఎస్పై సమీక్ష పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు, ఇళ్ళు మంజూరు చేసేటువంటి పరిస్థితి లేదు, కట్టుకున్నటువంటి ఇళ్ళకి బిల్లులు చెల్లించేటువంటి పరిస్థితులు లేదు, పెన్షన్లు ఇవ్వకుండా, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఇళ్ళు గట్టి ఇవ్వకుండా, అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా, ఈరోజు నువ్వు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేయకుండా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా సూపర్ 6, సూపర్ హిట్ అన్నీ అమలు చేశానని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలందరూ అడుగుతున్నారు, నువ్వు సిలిండర్ ఇచ్చావా, నువ్వు దానికి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఇచ్చావా, 1500 రూపాయల నెలకు ఆడబిడ్డ మీద అన్నావు అది ఇచ్చావా, దానితో పాటు ఈరోజు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నావు అది ఇచ్చావా, తల్లికి వందనం అన్నావు అవి పూర్తిగా ఇస్తున్నావా, ఏది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఆలోచన అంతా తన భుజాన్ని తన తట్టుకుని నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగిస్తున్నానని చెప్పడం, ఈరోజు సార్ పేరుతో తనకు అనుకూలమైనటువంటి వాళ్ళ ఓట్లు తీర్చుకొని మిగతా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పోలుంటే వాళ్ళ ఓట్లని తొలగించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు కుతంత్రాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.